మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం ఒక స్టోరీ అంటే ఏమి కథ చెప్తున్నామా? కథ పేరు మంకీ క్యాట్స్ అండ్ ఏ loaf of bread. Monkey చెప్పండి. Cats and a loaf of bread. కోతి పిల్లులు రొట్టె ముక్క. Once upon a time there lived two cats. They were good friends. ఒక చోట ఒకప్పుడు రెండు పిల్లలు చూసారా మీరు? పిల్లుని క్యాట్స్ అంటారు, పిల్లిని క్యాట్ అంటారు. అవి చాలా మంచి స్నేహితులు అంట. ఎవరు? రెండు పిల్లులు. ఎవరు? రెండు పిల్లలు మంచి స్నేహితులు అంట. అర్థమైన పిల్లలు? వన్ డే ద ఫౌండ్ ఏ loaf of bread in the street. ఒక రోజు అవి రెండు వీధిలో వెళ్తా ఉంటే, పిల్లలు రెండు వెళ్తా ఉంటే వాటికి ఒక బ్రెడ్ తెలుసు కదా, మనం తినేది బ్రెడ్. అమ్మలు తెచ్చిస్తారు కదా మనకు జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్ ముక్క దొరికిందంట. ఎవరికి? చూడండి, కనిపిస్తా ఉందా ఇక్కడ? చూడండి, బ్రెడ్ ముక్క దొరికింది. చూడండి, వీధిలో బ్రెడ్ ముక్క దొరికింది. అవి చూడండి, they picked it and decided to break it into two equal parts. అవి ఆ రెండు పిల్లలు దాన్ని తీసుకొని, ఏమే బ్రెడ్ దొరికింది కదా, అవి ఆ బ్రెడ్ని తీసుకొని ఈ రెండు పిల్లలు సమానంగా భాగము పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాయంట. అనుకుంటే when it came to deciding who could be the one to divide the loaf of bread, they could not conclude. అంటే రొట్టె ముక్కని రెండు భాగాలుగా ఎవరు? ఇప్పుడు రొట్టె దొరికింది కదా, రొట్టెని ఇంగ్లీష్లో ఏమంటాము? బ్రెడ్ అంటాము. ఏమంటాము? దొరికినప్పుడు సమానంగా కట్ చేసి ఒకవేళ ఫస్ట్ ఒక పిల్లి రెండో పిల్లి ఎత్తుకోవచ్చు కదా. కానీ ఇవి రెండు సమానంగా భాగం పెట్టుకోలేకపోయారు. అర్థమైన పిల్లలు? While the cats were arguing, a monkey happened to be passing by. This monkey was hungry too. ఈ రెండు కొట్లాడుకుంటా ఉంటే, ఎవరు? ఇక్కడ ఉన్నాయి కదా రెండు పిల్లలు, నేను ఎక్కువ వెతుకుంటాను నాకు దొరికింది, నేను ఎక్కువ వెతుకుంటాను నాకు దొరికింది, నేనే ముందు పోయినాను అని కొట్లాడుకుంటా ఉన్నాయంట. మాటలో ఒక మంకీ అంటే కోతి చూస్తా ఉందంట. ఇక్కడ రెండు పిల్లలు కొట్లాడుకుంటా ఉండేది చూస్తా ఉండి ఏమైంది? అప్పుడు మెల్లిగా అది కోతి మాండలో నుంచి కిందకి దిగి, పిల్లలు కొట్లాడుకోవద్దండి, మీరెందుకు కొట్లాడుకుంటున్నారు అంటే అప్పుడు ఆ రెండు పిల్లలు చెప్పాయను కోతికి, మేము ఒక వీధిలో వెళ్తా ఉంటే మాకు అక్కడ రోడ్లో పెద్ద రొట్టె ముక్క దొరికింది, నేనే ముందు ఎత్తుకొని వచ్చాను అని ఒక పిల్లి చెప్తే ఇంకొక పిల్లి నేనే ముందు తెచ్చాను కాబట్టి నాకు ఎక్కువ కావాలా అని ఒక పిల్లి అంటే ఇంకొక పిల్లి నేనే ముందు తెచ్చాను నాకే ఎక్కువ కావాలా అని కొట్లాడుకుంటాను. ముందు చెప్తున్నాయండి ఎవరికి? కోతికి. అర్థమైందా? అప్పుడు when he saw the two cats quarreling, he decided to help them.
ద లోఫ్ ఆఫ్ బ్రెడ్ ఇంటూ 2 పార్ట్స్. అప్పుడు మీరు ఎవరు గొడవ పడద్దండి. నేనే మీకు సమానం భాగం పెడతామని చెప్పి కోతి వచ్చి దగ్గరకు వచ్చి ఆ బ్రెడ్ ముక్కని చేతిలోకి తీసుకుందండి. తీసుకొని బట్ వన్ ఆఫ్ ద పీసెస్ వాజ్ లార్జర్ దెన్ ద అదర్. ఇప్పుడు కోతి వచ్చి బ్రెడ్ని సమానంగా భాగం చేసి త్రాచులో పెట్టింది. పెడితే ఈ పక్క ఎక్కువ ఉందంట, ఈ పక్క తక్కువ ఉందంట. ఎక్కువ ఉన్నప్పుడు పైకి పోయిందంట, తక్కువ ఉంటే కిందకి పోయిందంట. అప్పుడు కోతి ఏం చేసింది, అయ్యో దీంట్లో ఎక్కువ ఉంది అని చెప్పి కొంచెం చూసి తినేసింది. ఎవరు? వెరీ గుడ్. బిఫోర్ ద క్యాట్ కుడ్ సే ఎనీథింగ్, ద మంకీ డిసైడెడ్ టు టేక్ ఏ బైట్ టు మేక్ బాత్ ఈక్వల్. అప్పుడు ఏం చేసిందంటే ఈసారి మళ్ళా తొక్కు వేసినప్పుడు ఎక్కువ ఈ పక్క ఉంది కదా, ఆ బ్రెడ్ని కోతి అయ్యో దీంట్లో ఎక్కువ ఉంది అని చెప్పి కొరికేసిందంట. ఎవరు? కోతి. అప్పుడు పర్పస్ఫుల్లీ టుక్ ఏ లార్జ్ బైట్. కానీ ఈసారి అది కోతి కావాల్సిన దానికి కూడా ఆకలి ఎక్కువగా ఉందంటే కోతికి. కాబట్టి ఆ మొక్కని ఇది రెండు చూస్తూ ఉన్నాయి కదా, మనం కోతి దగ్గరికి వచ్చినాము, కోతి బ్రెడ్ ముక్క తీసుకొని సమానంగా భాగం పెడతాయేమోనంటే ఈ తెలివిగా కోతి ఏం చేసింది, ఇప్పుడు పెద్దది ఉంది అని చెప్పి కోతి తినేసిందండి. ఎవరు? తినేసింది. చూడండి కోతి ఎంత బాగా తింటా ఉందో చూడండి. ఈ రెండు పిల్లలు కొట్టాడుకుంటున్నాయి కదా, రెండు పిల్లలు కొట్టాడుకున్నప్పుడు కోతి మాండలో నుంచి వచ్చి సమానంగా కదా భాగం పెట్టాలా, కానీ కోతి కూడా కోరికి తినేస్తా ఉంది బ్రెడ్ ముక్కను. చూడండి చూడండి బ్రెడ్ ముక్కను కోరికి తింటారా లేదా చూడండి. అప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. అండ్ అగైన్ ద మంకీ స్లైడ్ told them that he would make the other pieces equal to the smaller one by taking a bite out of it. మళ్ళీ ఈసారి మళ్ళీ అనుకుంటున్నాయంట. ఎవరు? మా పిల్లలు రెండు ఏమనుకుంటున్నాయి చూడు, ఇది వచ్చి మామూలు నుంచి వచ్చి సమానంగా రెండు భాగం పట్టి మాకు ఇస్తాదేమని అనుకుంటే ఈ కోత ఏం చేస్తా ఉంది బ్రెడ్లో, అయ్యో ఇప్పుడు చాలా ఉంది అని చెప్పి కోతి కొద్ది తినేస్తా ఉంది. ఏం చేస్తా ఉంది కోతి? అప్పుడు ఇంకేం చేసేది? In that manner the monkey finished eating the entire loaf of bread all by himself. ఇట్లా తొక్కుమేసి చూడమా లక్కీ రొట్టె మొక్కను తొక్కుమేసింది కదా కోతి, ఈ పక్క ఎక్కువ ఉంది కోతి తినేసింది. మళ్ళా తొక్కుమేసింది, ఈ పక్క ఎక్కువ ఉంది ఈ పక్క కోతి తినేసింది. అర్థమైందా? మొత్తము రొట్టె మొక్కనంతా కోతి ఈ పక్క ఎక్కువ ఉంది ఈ పక్క ఎక్కువ ఉంది ఈ పక్క ఎక్కువ ఉంది ఈ పక్క ఎక్కువ ఉంది అని మొత్తం కొరికి 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 ఎవరు తినింది? అవునండి. The cats then realized in only the had not been fighting among themselves, they would have had the loaf of bread. రెండు పిల్లలు ఏమనుకున్నాయి, ఇట్లా చూస్తూ ఉన్నాయంట, మొత్తం బ్రెడ్ పోతే తినేసిందంట. అప్పుడు రెండు అనుకుంటూ ఉన్నాయంట, ఏమని చూస్తావా మనకి అక్కడ వీధిలో రొట్టె ముక్క దొరికితే మనం ఇద్దరే ఎత్తుకొని ఎవరో కొద్దిగా ఎక్కువ తక్కువ తినేసిందే ఆ బాధ లేదు కదా, మనం రొట్టెని తెచ్చి కొట్లాడుకుంటే మామూలుగా ఉండే కోతి వచ్చి నేను భాగం పెట్టాను మీ ఇద్దరికి సమానంగా అని చెప్పి దగ్గరకు వచ్చి ఏం చేసింది, తొక్కమేసి దీంట్లో ఎక్కువ అని కొరికి 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 మొత్తము తినేసింది. అర్థమైందా? మనమిద్దరు గలాట పడిపోయింటే కోతి ఇప్పుడు తిరిగినది కదా, అవునా కాదేనా? అవునా కాదా బంగారు? మోర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ టుగెదర్నెస్ అంటే ఏమి? కలిసి ఉంటే కలిసి
కొట్లాడతాము? ఇప్పుడు నాన్న రొట్టె ముక్క దొరికింది కదా వీధిలో పిల్లలకి, ఆ రెండు కలిసి కొద్ది కొద్దిగా ఎక్కువ తక్కువ కట్ చేసి తినేసింటే సరిపోయింది కదా. ఆ రెండింటికి కలిసి ఉండిపోకుండా వీధిలోకి వచ్చి ఆ కోత వచ్చి భాగం పెడతానని చెప్పి ఆ రెండింటికి రొట్టె లేకుండా ఎవరు తినేసినారు మధ్యలో? కాబట్టి కలిసి ఉంటే కలద సుఖము. ఇక్కడ ఈ రెండు కొట్లాడుకోవడం వల్ల మూడో వ్యక్తి ఎవరు నానా? కోతి. కోతి నమ్మబడిందా లేదా? కోతి బ్రెడ్ మొత్తం తినేసిందా లేదా? కాబట్టి మీరు కూడా ఎప్పుడు కలిసి ఉండాలి. అర్థమైందా? అమ్మ నాన్న ఎవరైనా కూడా మనకి తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా మనం కొట్లాడుకోవు. అన్నకి ఎక్కువ ఇచ్చినా, అక్కకి ఎక్కువ ఇచ్చినా, చెల్లికి ఎక్కువ ఇచ్చినా మనం కలిసిపోవాలి తప్ప మనము గలాటాలకు పోవు. అర్థమైందా పిల్లలు?